హాయ్ అండి. వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, వందల వ్యాధులను దూరం చేసే కమ్మని మునగాకు కారప్పొడి. ఈరోజు మీకు ఒక హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి. మీరు కూడా ఇలా ఎన్నో పోషక విలువలున్న ఈ కారప్పొడిని తప్పకుండా చేసుకోండి. మునగాకు పొడిని తినడం వలన వందల వ్యాధులను మనకి దరిచేరనివ్వకుండా కాపాడుతుందనమాట. పిల్లలు, పెద్దలు ఎవ్వరైనా సరే తినవలసిన అద్భుతమైన కారప్పొడి. ఇదిగోండి మునగాకొచ్చేసి నేను ఇలా తీసుకొచ్చాననమాట. ఈ మునగాకుని తుంచడం కూడా చాలా ఈజీ. ఇదిగోండి ఇలా కాడ పట్టుకొని ఇట్లా అంటే చాలు మనకి ఆకులనేవి చక్కగా ఇలాగా చేతిలోకొచ్చేస్తాయి అనమాట. ఇలా మునగాకులు మొత్తాన్ని కూడా చక్కగా తుంచేయండి. ఇలా తుంచేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసేసి ఫ్యాన్ కింద ఒక 2 గంటల సేపు ఆరబెట్టేసుకుందాం. ఎలా చేసుకోవాలంటే అనేది కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి. మునగాకుని మనం ఇలా తుంచాం కదా! ఇప్పుడు ఇదిగోండి ఒక క్లాత్‌ని ఇలా పరిచేయండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ మునగాకుని మొత్తం కూడా ఇలా పొడి పొడిగా ఆరబెట్టేయాలనమాట. మనకి ఎక్కడ తడి లేకోకుండా చక్కగా ఆరిపోవాలి. ఈ మునగాకుని నైట్ తీసుకొచ్చారు. నైటే కట్ చేసి చక్కగా ఇలా కడిగేసి శుభ్రంగా ఆరబెట్టేసాను. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా ఆరిపోయింది కదా! ఇప్పుడు కారప్పొడిని ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలనేవి వేసుకొని వీటిని దోరగా వేయించుకుందాము. లో ఫ్లేమ్‌లో పెట్టేసి దోరగా వేయించాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దండి. మాడిపోతే మనకి ఫ్లేవర్ అనేది మారిపోతుంది. చూడండి ఇవి దోరగా వేగిపోయినాయి కదా! ఇప్పుడు వీటిని తీసి వేరొక బౌల్‌లోకి వేసేసుకుందాము. ఇలా వేసేసి అదే కళాయిలో ధనియాలొచ్చేసి ఒక కప్పు వరకు యాడ్ చేసుకుందాం. మనం పల్లీలు ఎంతైతే తీసుకున్నామో ధనియాలు కూడా అదే కప్పుతో ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను. వీటిని కూడా దోరగా వేయించుకుందాం. చూడండి ఇవి కూడా మనకి చక్కగా దోరగా వేగిపోయాయి కదా! వీటిని కూడా తీసి ఇప్పుడు మనం వేరొక బౌల్‌లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో పచ్చిశనగపప్పు అండి. మన దగ్గర పచ్చిశనగపప్పు ఉంటది కదా! ఆ పచ్చిశనగపప్పు వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు, ధనియాలు తీసుకున్నామో అదే కప్పుతో పచ్చిశనగపప్పు వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకోండి. ఈ పచ్చిశనగపప్పును కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు తీసుకొని పచ్చిశనగపప్పుని, జీలకర్రని 2 ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోండి. చూడండి చక్కగా ఇలా దోరగా వేగిపోయినాయి కదా! వీటిని కూడా తీసి వేరొక బౌల్‌లోకి వేసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో మునగాకు ఉంది కదండీ! ఆ మునగాకును కూడా ఒక కప్పు వరకు తీసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి చక్కగా దోరగా వేయించుకుందాము. మరి హై ఫ్లేమ్‌లో కాకుండా, లో ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఇలాగ కలుపుకుంటూ వేయించేయండి దోరగా. మీరు హై ఫ్లేమ్‌లో పెట్టారంటే మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఇలా దోరగా వేయించుకోండి. ఇలా వేగిన ఈ మునగాకును తీసుకొని ఒక బౌల్‌లోకి వేసుకుందాం. ఇలా వేసేసుకొని అదే కళాయిలో కరివేపాకు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకోండి. ఈ కప్పు కరివేపాకు కూడా ఇందులో వేసేసి చక్కగా దోరగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్‌లో పెట్టేసి గరిటెతో కలుపుతూ చక్కగా ఇలాగా ఫ్రై చేసేయండి. కరివేపాకు కూడా చూడండి చక్కగా మనకి ఇలా దోరగా వేగిపోయింది కదా! ఇప్పుడు తీసి వేరొక బౌల్‌లోకి వేసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఎండుమిర్చి వచ్చేసి ఒక 20 ఎండుమిర్చి తీసుకొని ఇలా ముచ్చుకులు తీసేసి పక్కన పెట్టుకున్నానండి నేను. ఈ 20 ఎండుమిర్చిని కూడా ఇప్పుడు మనం కళాయిలో వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో పెట్టేసి దోరగా వేయించేయండి ఈ ఎండుమిర్చిని కూడా. ఎన్నో అద్భుత ప్రయోజనాలున్న ఈ మునగాకుని రోజు తీసుకోవడం వల్ల డయాబెటిస్ చాలా కంట్రోల్ అవుతుందంట. షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి అంటండి. అలాగే గుండె వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు కూడా చాలా మంచిది. పెద్ద పేగు క్యాన్సర్ అనేది రాకుండా కూడా ఈ మునగాకు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందంట. ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి కదా! వీటిని పక్కన పెట్టేసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, పల్లీల్ని 1 బై 1 ఇలాగా మిక్సీ జార్‌లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదండీ! ఆ ఎండుమిర్చిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి ఇందులోనే పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే సాల్ట్ వచ్చి 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీ దగ్గర గల్లులుప్పు ఉంటే గల్లులుప్పు అయినా వేసుకోవచ్చండి. నేనైతే సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేద్దాం.
చక్కగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేయండి. చూడండి ఇలా పౌడర్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా వచ్చిన ఈ పౌడర్లో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకును కూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే మునగాకును కూడా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మునగాకును కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి ఇందులోనే చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేద్దాం. చూడండి కారప్పొడి అనేది మనకి ఇలా రెడీ అవుతుందన్నమాట. ఇలా రెడీ అయిన ఈ కారప్పొడిలో ఎల్లుల్లిపాయ రెబ్బలు వచ్చేసి ఒక 10 రెబ్బల వరకు వేసుకొని మరలా ఒకసారి మిక్సీ జార్ మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి మనకి మునగాకు కారప్పొడి అనేది రెడీ అయిపోయింది కదా. ఎన్నో వందల వ్యాధులను తరిమేసే కారప్పొడి అనమాట ఇది. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ కారప్పొడిని రోజుకు ఒక టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఎటువంటి వ్యాధి అయినా సరే అద్భుతంగా పారిపోతుంది. ఇప్పుడు ఈ కారప్పొడిని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. మునగాక అని మొఖం చిట్లించే వాళ్ళు కూడా ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలా ఇష్టంగా రైస్ మొత్తం ఈ కారప్పొడితోనే లాగించేస్తారు. అంత రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని ఇంత కారప్పొడి వేసుకొని 4-5 ముద్దలు లాగించారంటే ఇక ఆ ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే. అంత రుచిగా ఉంటుంది. అంత అద్భుతమైన హెల్తీ ఫుడ్ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.